ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. తేదీ జనవరి 13 శనివారం. శోభకృతనామ సంవత్సరం పుష్యమాసం శుక్లపక్షం దక్షిణాయనం హేమంత ఋతువు. తిథి విద్య నక్షత్రం శ్రవణం. ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలాలు చూద్దామండి. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి చిన్నటి మిత్రులతో ఆలయాలు సందర్శిస్తారు. బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాల్లో కొత్త బాధ్యతల వల్ల విశ్రాంతి ఉండదు. చేపట్టిన వ్యవహారాల్లో స్వల్ప అవంతరాలు ఉంటాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారాల్లో సొంత నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి. ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. విలువైన వాహనాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు చకచకా సాగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి దైవానుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. వృత్తి వ్యాపారాల్లో ఆలోచనలు నిర్ణయాలు తీసుకొని మంచిది. ఉద్యోగాల్లో అధికారులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. చేపట్టిన పనిలో జాప్యం కలుగుతుంది. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ముఖ్యమైన వ్యవహారాల్లో నిరాశపరుస్తాయి. దాయాదులతో ఆస్తి వివాదాలు మరింత చికాకు పరుస్తాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. బంధుమిత్రులతో మాట పట్టింపులు తప్పవు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాల్లో ఊహించని మార్పులు కలుగుతాయి. ఇక తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి మిత్రుల కలయిక మరింత ఆనందాన్ని కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలు లాభబాటలో సాగుతాయి. ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలు అనుకూల ఫలితాలను పొందుతారు. దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి దీర్ఘకాలిక వివాదాలు తీరి ఊరట చెందుతారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో ఆటంకాలు తొలుగుతాయి. చిన్నటి మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. వ్యాపార ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. సన్నిహితులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు. ఇక తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు చేపట్టిన పనుల్లో అధిక శ్రమతో ఫలితాన్ని పొందుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం మీద అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. ఇక తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ముఖ్యమైన పనులు వ్యయ ప్రయాసాలతో కానీ పూర్తి కావు. బంధువులతో అకారణ వివాదాలు కలుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి వ్యాపారాల్లో చికాకులు అధికమవుతాయి. ఉద్యోగాల్లో పని ఒత్తిడి వల్ల తగిన విశ్రాంతి ఉండదు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది. విందు వినోదాది కార్యక్రమాల ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాల్లో సమస్యలు అధిగమిస్తారు. ఇక తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ముఖ్యమైన వ్యవహారాలు అవాంతరాలు కలుగుతాయి. నూతన రుణాలు చేస్తారు. బంధువులతో స్వల్ప వివాదాలు తప్పవు. కుటుంబ వ్యవహారాల్లో ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగస్తులకు స్థానచలన సూచనలు ఉన్నవి. ఇక తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. విలువైన వాహనాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఇదండి ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు ద్వాదశి రాశి ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ అని బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. సర్వేజన సుఖినో భవంతు.